ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దారుణం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట శివార్లలోని అటవీ ప్రాంతంలో ప్రియుడు ఎదుటే ప్రియురాలిపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్దామని నమ్మించిన ప్రియుడి స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారు. శ్రీ సిటీలోని ఓ పరిశ్రమలో యువతి యువకుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ప్రియుడితో పాటు స్నేహితులు మద్యం సేవించారు. పుట్టినరోజు అని చెప్పిన యువతిని గుడికి పోదామని నమ్మించి తుమరాయి గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ యువతి చేతులు కట్టేసి ప్రియుడి ఎదుటే అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీహరికోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నవీన్, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఘోరమైనటువంటి దారుణ సంఘటన వెలుగు చూసింది. ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు వాళ్ళిద్దరు కూడా చాలా రోజులు ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్ళుగా సహజీవనం కూడా చేస్తున్నారు. వీళ్ళు శ్రీ సిటీలోనే ఒక ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సూళ్లూరుపేటలో నివాసం ఉంటున్నారు. అయితే రాత్రి వేళలో ఆ ప్రియుడు అతని స్నేహితులు బాలాజీ ఎలవలై ఇద్దరితో కలిసి పూటుగా మద్యం సేవించారు. అదే సమయంలో ఆ యువతి అక్కడ రావడం జరిగింది. తన పుట్టినరోజు జన్మదినం బర్త్డే అని చెప్పడంతో శివాలయానికి వెళదామని ఆమెను నమ్మించారు. వాళ్ళంతా కూడా ప్రియుడు ప్రియురాలు ఒక బైక్ మీద, అతని స్నేహితులు ప్రియుడి స్నేహితులు బాలాజీ ఎలవలై మరో బైక్ మీద వెళ్లడం జరిగింది. సూళ్లూరుపేటకి దూరంగా దురవాయి అనే ఒక గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ శివాలయం ఉందని చెప్పి. కానీ అక్కడ ప్రియుడి కళ్ళెదుటే ఆ సున్నితోటి ఆ యువతి చేతుల్ని కట్టిపారేసి వాళ్ళిద్దరూ కూడా ఆమె పైన సామూహిక అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రియుడు ఆమె వాళ్ళిద్దరూ కూడా వెళ్లి శ్రీహరికోటలో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సూళ్లూరుపేట సిఐ మధుబాబు ఆధ్వర్యంలో నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పైన కేసు నమోదు చేశాం అని చెబుతున్నారు పోలీసులు. గతంలో కూడా ఈ సూళ్లూరుపేటలో అనేక సందర్భాల్లో సామూహిక అత్యాచారాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. రౌడీ మూకల ఆగడాలు రోజు రోజుకి కూడా హెచ్చిమిరుతున్నాయని, గడిచిన 5 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని సూళ్లూరుపేట వాసులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రియుడు ప్రియురాలు కూర్చుంటే ఆ అమ్మాయి పైన సామూహికంగా ఒక గ్యాంగ్ దాదాపు 12 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. అలాంటి సంఘటనలు తరచూ ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణం సిటీలో ఇండస్ట్రీలు ఎక్కువగా ఉండడం, యువకులు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివాసం ఉండడం వల్లే ఇలా చోటు చేస్తున్నారు. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. నవీన్.